నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దుతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. మంత్రివర్గంలో చర్చించినట్లు రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ కు ఇందిరా నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. తాడికొండ గురుకుల పాఠశాల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. వసతులపై ఆరా. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. గత ప్రభుత్వ ఇసుక పాలసీని రద్దు చేసి ఉచిత ఇసుక విధానం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం కొనుగోలు చేసేందుకు వ్యవసాయ సహకార శాఖ 3200 కోట్లు రుణం పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మరి 2019-2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసిందంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఉన్నత విద్యాశాఖపై అధికారులతో నారా లోకేష్ సమీక్షించారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. కళాశాలల్లో డ్రగ్స్ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పేదలకు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై అధ్యయనం చేశామని, త్వరలోనే దీనిని కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైనదని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. గుంటూరు నుండి హైదరాబాద్ కు నూతన ఇందిరా సర్వీస్ బస్సులతో పాటు విజయవాడకు కొత్త బస్సును ఆయన ప్రారంభించారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు ధీటుగా ఆర్టీసీ సర్వీసులను అనేక ప్రాంతాలకు నడుపుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు సమత, అశోక్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు 2 and 4 బస్సుగా, అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు, గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్లో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం, సీజన్కి బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు
ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విజయవాడకి గతంలో 25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సుని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. అట్లనే త్వరలో స్లీపర్ బస్సు కూడా, నాన్ ఏసీ స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఒక స్లీపర్ బస్సు ఉంది మన దగ్గర స్టార్ లైనర్ కింద, ఇంకొక స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి చూద్దాము. అట్లానే వైజాగ్కి, మిగతా భద్రాచలంకి కొత్త బస్సులు వచ్చి ఉన్నాయి. ఇవి కాకుండా ఈ జిల్లాకి ఇంచుమించుగా 55 బస్సుల దాకా మన త్వరలో వితిన్ 3 monthsలో వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రయాణికులకి మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయడము, ప్రయాణికులకి మరిన్ని వసతులు ఇవ్వడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. తాడికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు బీసీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగది మరియు డైనింగ్ హాల్ను పరిశీలించి కలెక్టర్ నాగలక్ష్మి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, భోజనం మెనూ ప్రకారం రుచిగా, శుచిగా అందించాలన్నారు. తరగతి గదులను పరిశీలించి వారికి అందిస్తున్న విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులతో మమేకమై జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయురాలుగా మారి కొంత సమయం వారితో ముచ్చటించారు. ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం చదవడంలో విద్యార్థికి ఉన్న ప్రతిభను పరీక్షించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించి సాగు, త్రాగునీరు సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ను పూర్తి చేసి 25,000 ఎకరాలకు నీరు అందించాలని కోరారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయడంతో పాటు అవసరమైన మందులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నళినీకాంత్, కౌలు రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్, అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుద్ది. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నారు, వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ, లోతట్టు ప్రాంతాలు జలమైపోయింది. ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ చల్లాలి, ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతాం. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆందోళన చేపట్టింది. నగరంపాలెంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినట్లు చెప్పారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం
మరో కొత్త విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, జిల్లా కార్యదర్శి శివారెడ్డి, నగర శాఖ అధ్యక్షులు వై నాగేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరీముల్లా షా ఖాద్రి, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి సుమిత్రాదేవి, సహాయం అధ్యక్షురాలు హేమలత, రత్తయ్య, జాన్, నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశా సజని తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే మాకు ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నటువంటి ఓపీఎస్ విధానాన్ని మాకు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని, గతంలో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఓపీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినాయి. అవి రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలవుతున్నటువంటి పరిస్థితి. మరి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మేము ఉద్యోగులం కాదా? మీరే సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. 2,200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ఈరోజు 4,000 రూపాయల సామాజిక పెన్షన్స్ మీరు ఇస్తున్నప్పుడు మేము 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మాకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నా. భారతదేశంలో నాగార్జున సాగర్, తుంగభద్ర, హీరాకుడ్ లాంటి ఆనకట్టలను నిర్మించి హరిత విప్లవం సాధించిన మహనీయుడు కేఎల్ రావు అని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. కేఎల్ రావు జయంతి సందర్భంగా జనచైతన్య వేదిక కార్యాలయంలో నివాళులర్పించారు. లక్ష్మణరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ 1962 నుండి 1977 వరకు విజయవాడ లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం కేఎల్ రావు మేధా సంపత్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో శ్రీధర్, రమణబాబు, రమేష్, సాంబశివరావు, సాయిరాం, రామలింగేశ్వర శాస్త్రి, శేషుబాబు పాల్గొన్నారు. నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వ మహిళా కళాశాలను పరిశీలించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించి కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. 1000 మందికి పైగా మహిళా విద్యార్థినులు చదువుకునే ప్రభుత్వ మహిళా కళాశాల అభివృద్ధి కోసం గత 5 సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కళాశాల పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫండ్ను కళాశాల అభివృద్ధి కోసం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రైవేట్ సంస్థల నుండి సిఎస్ఆర్ ఫండ్స్ ను సేకరించి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సమత తదితరులు పాల్గొన్నారు. బేసిక్గా ఇక్కడ అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు రాక ఏదైనా ప్రారంభించినటువంటి పనులను అంటే నాడు నేడు ద్వారా ప్రారంభించినటువంటి టాయిలెట్స్ ఏదైతే పనులు ఉన్నాయో అవి కూడా అసంపూర్తిగా ఉండటం, దీన్ని గమనించి రాబోయేటువంటి రోజులు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వ కాలేజ్ ఏదైతే మహిళల కోసం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి కాలేజ్ మరింత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరంపై ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి వీటి విషయాలన్నీ తెలియజేయడం, తద్వారా ఫండ్స్ని తీసుకొని వచ్చి ఈ కాలేజీని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. అన్ని వసతులు ఉన్నటువంటి కాలేజు నడిబొడ్డు నుండి ప్రజలకు, ముఖ్యంగా పేద పిల్లలకు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి మహిళా విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ కాలేజీని మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక కార్యాచరణ వీనచ్చర్ ఐటీ విద్యార్థులు డేటా సైన్స్ విభాగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచారు. వీనచ్చర్ ఐటీలో ఇంటర్న్షిప్ చేస్తున్న జిఎంఆర్ ఐటీ విద్యార్థులు డేటా సైన్స్ విభాగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని జిఎంఆర్ విద్యార్థులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించినట్లు వీనచ్చర్ ఐటీ చైర్మన్ ఉన్నం సంపూర్ణ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంలో ఓలేటి రాజేష్ తన అనుభవాన్ని అందించినట్లు చెప్పారు. వీనచ్చర్ ఐటీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ సంపూర్ణ కుమార్ విద్యార్థులను అభినందించారు. ఈరోజు ప్రత్యేకించి జిఎంఆర్ఐటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బీటెక్ విద్యార్థులు స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్లో గల మన వీనచ్చర్ ఐటీలో ఇంటర్న్షిప్లో భాగంగా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ల యొక్క డేటాని డేటా సైన్స్ థియరిటికల్గా చదవడమే కాదు, డేటా సైన్స్ విభాగంలో ఈ డేటా సైన్స్లో ఉపయోగించినటువంటి వేరియస్ టెక్నాలజీస్ ఉపయోగించుకొని ఆ అసెంబ్లీ డేటాను విశ్లేషించి తమ యొక్క ప్రతిభను కనబరిచినారు. దీనిలో ప్రత్యేకమైన పాత్రని ఓలేటి రాజేష్ గారు తన యొక్క ఎక్స్పీరియన్స్ని, తన యొక్క
టెక్నికల్ నాలెడ్జ్ని పిల్లలకు అందించారు. పిల్లలు ఎంతో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుని సమాజంలో మనం చదువుకున్న చదువు ఏ విధంగా ఉపయోగపడుతున్నది, ఎలానో మనం చదువును ఎలా ఉపయోగించాలనేది మనం ప్రాక్టికల్గా చూడగలిగాం. మేము ఇక్కడికి వచ్చి మినిమం 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో చాలా నేర్చుకున్నాము. ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉన్నారు. మాకు చెప్పే సార్ రాజేష్ సార్ మంచి ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మన ప్లేస్మెంట్కి అవసరమయ్యేవి, మన కంపెనీకి అవసరమయ్యేవి అన్నీ చెప్తున్నారు. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది మాకు చాలా యూజ్ అయింది. ఈ వీనేచర్ ఐటీ వల్ల మేము మా టెక్నికల్ స్కిల్స్ అన్నీ చాలా డెవలప్ చేసుకున్నాము. మనకి ఇక్కడికి వచ్చే స్టాఫ్ వల్ల ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు కంపెనీకి వెళ్ళామంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అన్నీ చెప్పారు. ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలను ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయాలన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కరువు తుఫాన్తో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు విమోచన చట్టం అమలు చేయడంతో పాటు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 22ను రద్దు చేసి యజమాని సంతకంతో పని లేకుండా కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బైరగాని శ్రీనివాసరావు, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పిలుపులో ప్రధానంగా పెట్టుబడికి అవసరం 20,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పేసి ఈ రోజున మా చంద్రబాబు ప్రకటనలో ఉంది. దానికోసం అన్నదాత సుఖీభావ పేరుతోటి మీరు ఇస్తామని ప్రకటన చేశారు. ఇవాళ పెట్టుబడికి అవసరమని ఈ సమయంలో ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిచోంగ్ తుఫానుకి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులు నష్టపోయాడు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో రాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమేరకు ఇచ్చారు, కానీ అందరికీ అది అందలేదు. వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా రైతులకు అందల. అందువల్ల ఆ తుఫాను నష్టపోయిన వారికి వాళ్ళకి ఇచ్చే అరకొర కూడా పూర్తిగా అందలేదు. ఆ లిస్టు ప్రకటించిన వారితో పాటు ఇంకెవరన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ప్రధాన. ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో సరైనటువంటి విత్తనాలు కానీ లభించట్లేదు. సబ్సిడీ విత్తనాలు చాలా అరకొరగా ఉన్నాయి, కొరతగా ఉంది. అలాగే కౌలు రైతులకైతే అసలు విత్తనాలు ఇచ్చే పరిస్థితే లేదని చెప్పి కౌలు రైతులు వాపోతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో చాలా దయనీయంగా ఉంది. గతంలో CCRC చట్టం ద్వారా భూ యజమాని అంగీకారంతోనే ఇచ్చేవాళ్ళు గుర్తింపు కార్డులు, కానీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మారుస్తామని చెప్పారు, ఇంతవరకు మార్చలేదు. దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా అదే చట్టం కొనసాగటం వల్ల చాలామందికి ఈరోజు ఈ గుర్తింపు కార్డు రావడం, దీనివల్ల ఏంటంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేనటువంటి. ఏరువా కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 52 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్కి 36,000 చొప్పున, అలాగే డిగ్రీ, బీటెక్, మెడిసిన్ వివిధ రకాలైన కోర్సులు చేస్తున్న 500 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సుమారుగా $54,000 అంటే 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వైకేఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మెంబర్ పోలూరు వెంకటరెడ్డి తెలియజేశారు. ట్రస్ట్ ఫౌండర్ అయిన ఏరువ సాయిరాం 1998లో ప్రభుత్వ పాఠశాలను స్థలంతో పాటు బిల్డింగ్ నిర్మించి ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు చదువుకోవడానికి ఇబ్బంది పడే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏరువ కోటిరెడ్డి పేరు మీద స్కాలర్షిప్స్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. దాదాపుగా 2003 నుండి ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని తెలిపారు. కమిషనర్ కీర్తి చేకూరి బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, ప్రాడీపేట, కోబాల్టుపేట, కొత్తపేట, అరండల్పేట, పొత్తూరు వారితోట, గుంటూరు వారితోట తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో రోడ్ల వెంబడి చెత్త కుప్పలు ఉండడం, కార్మికులు ప్రధాన రోడ్ల స్వీపింగ్ ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దుతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. మంత్రివర్గంలో చర్చించినట్లు రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ కు ఇందిరా నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. తాడికొండ గురుకుల పాఠశాల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. వసతులపై ఆరా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.